సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వవాస సంవత్సర పంచాంగ శ్రావణాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ పురోహితులు మలమంచి మోహన్ జోషి నిర్వహించి కొత్త సంవత్సర ఫలితాలను భక్తులకు వివరించారు. పండితులు మాట్లాడుతూ ఈ విశ్వాసు సంవత్సరంలో దాన ధర్మాలు, దేవాదాయ దర్శనాలు ఎక్కువగా చేయడం భక్తులకు అనుకూలంగా ఉంటుందని, ఇలా చేయడం వలన ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుందని తెలిపారు. శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతహే నగురోర్లభతే జ్ఞానం నగురోర్లభతే తపః నగురోర్లభతే మోక్షం తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ఛానళ్ళు చూస్తున్నటువంటి ప్రజానీకానికి, అలాగే సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ భక్తునికి, ఆసేతు హిమాచలం ఉన్నటువంటి మన భారతదేశంలో గాక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా యుగాది అంటే యుగానికి ఆరంభమైనటువంటి రోజుగా పరిణమింపబడుతుంది. ఉగాది శుభాశిస్సులు, శుభాకాంక్షలు అందరూ కూడా పిల్లాపాపలతో ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఆ యొక్క ఉగాది మహాపురుషుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ ఈరోజు మనం పంచాంగ శ్రవణాన్ని, ఈ సంవత్సర ఫలితాంశాన్ని తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం. ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరము. విశ్వం విష్ణువు అంటారు, అంటే ఈ విశ్వమే విష్ణువుగా పరిగణింపబడుతుంది. కాబట్టి మనకు విశ్వావసు, విశ్వానికి వసు అంటే డబ్బు అని అర్థం. ఈ సంవత్సరం ముఖ్యంగా ఫలితాంశం తెలుసుకుంటే డబ్బుకు కొదవ ఉండదు అని అర్థం. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బుకు కొదవ లేదు ఈ సంవత్సరము అని అర్థం. ధనానికి కొదవ లేదు. కానీ ధనముతో పాటుగా సుఖము కూడా ఉండదు మనిషికి ఈ సంవత్సరం అని మన ఫలితాంశం మనకు చెప్తా ఉంది. ఈరోజు ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినాలి అని ధర్మం చెప్తుంది. ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచినటువంటి మానవుడు నిత్య కృత్యములు తీర్చుకొని చక్కగా ఇంటిని గోమయముతో ఆకలి శుద్ధి చేసుకొని చక్కగా ఇంట్లో మంచి మామిడి కొమ్మలను వేసి తోరణాలు కట్టి ధ్వజారోహణం చేసి చక్క అభ్యంగన స్నానం చేసి తదుపరి దేవతార్చన, ఇంట్లో దేవతార్చన కార్యక్రమాలు నిర్వహించుకొని జరిగేటటువంటి సూచన ఈ సంవత్సరం ఉన్నది. పురుషులు శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పురుషులు ఈ స్త్రీలకు పోటీ పడుతూ మనకు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్తున్నాడు. భార్య భర్తల మధ్య సంయోగం అంటే సంయమనం కుదరక ఇద్దరికి కూడా కొంచెం పోట్లాట ఆడతారు అని చెప్పేసి చెప్తా ఉన్నది సంవత్సరం. నెయ్యి, నూనె, పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి ఈ సంవత్సరం. నెయ్యి, పాలు మరియు నూనె ఉత్పత్తుల ధరలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది. అలాగే కందులు, శనగలు, ఎర్రని భూములు ఎక్కువగా పండుతాయి. సూర్యుడు అధిష్టాన దేవత కాబట్టి ఎరుపు ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి ఈ ఎరుపు నేల ఏదైతే, చిలక నేల ఏదైతే ఉందో అది ఎక్కువగా సారవంతంగా ఈ సంవత్సరము పంట ఎక్కువగా పండేటటువంటి సూచన ఉన్నది. అందులో పత్తి, మిర్చి, కూరగాయలు ధరలు లేక రైతులు నష్టపోతారు అని చెప్పేసి చెప్తా ఉన్నది. బంగారం, వెండి ధరలు సంయమనగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు సంవత్సర ఫలితాంశం చెప్తా ఉన్నది. ఆర్థిక, వైమానిక, వేద, సంగీత, విద్యారంగంలో భారతదేశ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్తుంది. వృత్తి విద్యలు నశిస్తాయి. వృత్తి విద్య ఎవరైతే చేసుకుంటున్నారో అవి నశిస్తాయి. సైనిక, పోలీసు వ్యవస్థ ధైర్య సాహసాలతో, సైనిక వ్యవస్థ ఏదైతే ఉందో మనకు నీళ్లలో ఉంటుంది, గాలిలో ఉంటుంది, భూమిపైన ఉంటుంది. ఈ 3 సైనిక వ్యవస్థలు ఉన్నాయి మనకు. ముగ్గురు కూడా పటిష్టంగా అవుతారు. మనకు పరిపాలించేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఈ సంవత్సరం పనిచేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నది. సినిమా రంగము, ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఐటీ రంగము, సినిమా రంగము ఈ సంవత్సరము అనుకూలంగా ఉండకపోవచ్చు. విద్యుత్ వాహనాలు విరివిగా చలామణి అవుతాయి. విద్యుత్ వాహనాలు ఈ సంవత్సరము విరివిగా అవుతాయి. విద్యుత్ వాడకం బాగా పెరుగుతుంది. సోలార్ విద్యుత్ ఏదైతే ఉందంటే సూర్యరశ్మి ద్వారా, ఎందుకంటే అధిష్టాన దేవత మనకు ఉగాది నాడు సూర్యుడు ఉన్నాడు కనుక సూర్యరశ్మి ద్వారా వినియోగం చెందుతుంది. కాబట్టి ఈ సోలార్ వ్యవస్థ కూడా భారతదేశంలో విశేషంగా విరిగా వాడడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది ఈ యొక్క సంవత్సర ఫలితాంశము. ఆషాఢ భాద్రపద మాసంలో తుఫాను బాధ ఉన్నది. ఆషాఢ మాసంలో, భాద్రపద మాసంలో తుఫాను బాధ ఉన్నది. భారీ నష్టాలు, కొత్త రకమైనటువంటి వ్యాధులు కూడా వచ్చి ప్రజలు, పశువులు ఇవన్నీ నశిస్తాయి అని చెప్పేసి సంవత్సర ఫలితాంశం
మనకు చెప్తా ఉన్నది. ఈ ప్రకారంగా మనకు సంవత్సర ఫలితాంశం ఈ విధంగా చెప్తా ఉన్నది. అలాగే మేషాది ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తమ రాశి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి రాశులు చెప్తాను. తమ తమ రాశులను గుర్తించి తమరిగా భావించి చూసుకోండి అందరూ కూడా. మేషరాశికి 2 ఆదాయం 14 ఖర్చుగా ఉంది. వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చుగా ఉంది. మిథున రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయము అంటే 2 ఖర్చుగా ఉంది. కర్కాటక రాశి వారికి 5 ఆదాయము 2 వ్యయంగా ఉంది. సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చుగా ఉంది. కన్యా రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చుగా ఉంది. తులారాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చుగా ఉంది. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చుగా ఉంది. ధనస్సు రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చుగా ఉంది. మకర రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చుగా ఉంది. కుంభరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చుగా ఉంది. మీనరాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చుగా ఈ సంవత్సరం మొత్తం ఈ విధంగా ఫలితాంశము ఉంది. కాబట్టి మనపేసి సంతోషపడకుండా, మనకు వ్యయం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి బాధపడకుండా సమపాళ్లలో జీవితాన్ని ఆనందభరితంగా చేసుకోవాలని కోరుతున్నాము. అందుకే ఈ మేషాది రాశి వారిలో ఆదాయం వ్యయం ఈ విధంగా ఉంటే వీళ్లకు రాజ్యావమానము రాజ్యపూజ్యం ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి 5 రాజ్యపూజ్యం ఉంటే 7 అవమానంగా ఉంది. వృషభ రాశి వారికి 1 రాజ్యపూజ్యంగా ఉంటే 3 అవమానంగా ఉంది. మిథున రాశి వారికి 4 రాజ్యపూజ్యము 3 అవమానము. కర్కాటక రాశి వారికి 7 రాజ్యపూజ్యము 3 అవమానము. సింహరాశి వారికి 3 రాజ్యపూజ్యమైతే 7 అవమానంగా. కన్యా రాశి వారికి 6 రాజ్యపూజ్యము 6 అవమానంగా. తులారాశి వారికి 2 రాజ్యపూజ్యము 2 అవమానముగా నిష్పత్తులలో ఉంది. వృశ్చిక రాశి వారికి 5 రాజ్యపూజ్యము 2 అవమానంగా. ధనుర్రాశి వారికి 1 రాజ్యపూజ్యము 5 అవమానంగా. మకర రాశి వారికి 4 రాజ్యపూజ్యము 5 అవమానంగా. కుంభరాశి వారికి 7 రాజ్యపూజ్యము 5 అవమానంగా. మీనరాశి వారికి 3 రాజ్యపూజ్యముగా 1 అవమానంగా ఈ సంవత్సర ఫలితాంశంలో మనకు సంఘంలో గౌరవము అగౌరవముగా ఈ ప్రకారంగా రాజ్యపూజ్యము రాజ్యావమానములుగా సూచిస్తా ఉన్నది. ఈ ప్రకారంగా మనకు శాస్త్ర ప్రకారంగా ఈ ప్రకారం ఈ సంవత్సర ఫలితాంశం మనకు సూచిస్తా ఉంది. అలాగే గ్రహణం చూసినట్లయితే ఈ సంవత్సరం మనకి 2 గ్రహణాలు వస్తూ ఉన్నాయండి. సంవత్సరంలో 2 గ్రహణాలు వస్తున్నాయి. అందులో ఒకటి విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణిమ, అంటే మనకి వినాయక చవితి నిమజ్జనము తర్వాత 2 రోజులు వచ్చే భాద్రపద పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు సరైనటువంటి తేదీ 7వ తారీఖు 9వ నెల 2025 రోజున ఈ ఆదివారం రోజున మనకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము పౌర్ణిమ నాడు ఏర్పడబోతా ఉంది. కాబట్టి ఆ రోజులలో సూచించినటువంటి నియమాలు చేయించుకొని ఆయా గ్రహాలకు అనుకూలమా అననుకూలమా చూసుకొని తగినైనటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవలసిందిగా ఈ గ్రహణ కార్యక్రమము మనకు చెప్పడం జరుగుతుంది. చంద్రగ్రహణం మనకు ప్రారంభమైతా ఉన్నది. విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ అంటే కామదహనం రోజు. ఏదైతే మనము రంగుల పౌర్ణిమ చేసుకుంటున్నామో ఆ రోజు. ఇది 3వ తారీఖు 3వ నెల 2026 రోజున మంగళవారం నాడు పౌర్ణిమ దిన నాడు ఇది కూడా చంద్రగ్రహణమే. అంటే మనకు దాదాపుగా 2 చంద్రగ్రహణాలు ఈ సంవత్సరము భారతదేశంలో కనిపించేటటువంటి చంద్రగ్రహణాలు. ఈ ప్రకారంగా మనకు సంవత్సర ఫలితాంశం సూచిస్తూ ఉంది. సర్వ ప్రజలు ఆయురారోగ్యాలతో ధర్మబద్ధముగా ఉండి ఈ కార్యక్రమాలు ఆయా అవస్థలలో రాశులకు బాగలేనటువంటి వాళ్ళు బాగున్నటువంటి వాళ్ళు కూడా దేవాలయ సందర్శనం చేసి అర్చక స్వాముల వారు చూపించినటువంటి శాంతి పూజా మహోత్సవాలు చేసుకుంటూ దాన ధర్మాలు జప తర్పణ హోమాలు జరిపించుకుంటూ భగవత్ నామస్మరణం చేస్తూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధర్మాన్ని కాపాడుతూ, ముఖ్యంగా ధర్మాన్ని కాపాడండి అందరూ కూడా. కట్టు బొట్టు సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటివి కాబట్టి తప్పకుండా పాటిస్తూ పండుగను ఆస్వాదిస్తూ 10 మందికి మేలు చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ ఉంటూ మనమందులో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఉగాది విశ్వావసునామ సంవత్సర శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియచేస్తూ బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ జోషి, నారాయణఖేడ్ పట్టణ పురోహితులు, లలితాదేవి వైభవం ట్రస్ట్ నిర్వాహకులు శ్రీహరి అర్పణమస్తు.
నైవేద్యములు పెట్టి